మహిళల ప్రపంచ కప్‌లో మన మహిళలు ఇరగదీశారు. ఏకంగా వరల్డ్ కప్‌ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టేశారు. ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జట్టులో ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీచరణి గురించి చాలా చర్చ సోషల్ మీడియాలో జరిగింది. అంటే మ్యాచ్ గెలిచిన తర్వాత లైవ్ విట్నెస్‌గా మంత్రి నారా లోకేష్ ఈ మ్యాచ్‌ని ఫైనల్ మ్యాచ్‌ని చూసిన తర్వాత కూడా అక్కడ ఏమీ ఆఫర్స్ ఇవ్వలేదు, ఏమీ అనౌన్స్‌మెంట్లు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తుందో చెప్పలేదు. ఇవన్నీ కూడా రకరకాల ట్రాష్ అంతా కూడా సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. కానీ ఈరోజు చెంపదెబ్బ లాంటి సమాధానం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఊహించలేదు. ఎందుకంటే మ్యాచ్ కంప్లీట్ అయిన వెంటనే కొంతమంది అనౌన్స్మెంట్స్ చేశారు. నెక్స్ట్ డే కొంతమంది అనౌన్స్మెంట్స్ చేశారు. అలానే బీసీసీఐ 51 కోట్ల రూపాయలు విన్నింగ్ టీమ్కి ఆనరేరియం కింద అనౌన్స్ చేసింది, ఒక గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రీతిలో అనౌన్స్మెంట్ జరిగినాయి. ఏపీకి సంబంధించి అనౌన్స్మెంట్ రాలేదు అని. కానీ ఆ సమయంలో 2 విషయాలు మనం గమనించాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు అక్కడ మినిస్టర్ హోదాలో కంటే కూడా ఆయన వ్యక్తిగతంగా మ్యాచ్ చూడాలి అనే ఇంట్రెస్ట్తో ఫ్యామిలీతో వెళ్ళారనేది ఒకటి గమనించాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు ఏ ఒక్కరో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉండదు. సో సమన్వయంతో సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి ఉంటాయి. బహుశా ఈరోజు నిన్న ప్రధానమంత్రితో భారత టీం మొత్తం కూడా భేటీ అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ఏపీలో ఎంటర్ అయ్యారు. అలానే లోకేష్ గారిని ఆయన ఘన స్వాగతం పలికారు. లోకేష్ గారు ఆ దృశ్యాలు కూడా వచ్చినాయి. తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. మాజీ క్రికెటర్, మాజీ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా శ్రీచరణిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటికి వెళ్ళారు. సో ఒక మంచి మీటింగ్ కూడా జరిగింది. అక్కడ దృశ్యాలు చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా డీటెయిల్గా మాట్లాడారు. ఆ తర్వాత శ్రీచరణి కూడా ఒక మాట చెప్పింది, ఇది కాదు ఎండ్, ఇంకా ఉంది, ఇది ప్రారంభం మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చాలా స్ఫూర్తివంతమైనటువంటి మాటలు చెప్పారు. క్రికెట్ ఆడినందుకు నన్ను అభినందించారు, మరికొందరికి నువ్వు రోల్ మోడల్ అయ్యావని చెప్పని అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. అయితే మరి ప్రభుత్వం ఏమిచ్చింది అనే దానికి ఒక దిమ్మ తిరిగిపోయే సమాధానం ఏమిచ్చారంటే 2.5 కోట్ల రూపాయల నగదు బహుమతిని శ్రీచరణికి ప్రభుత్వం ఇవ్వబోతోంది. అది కూడా ఒక మంచి ఈవెంట్ నిర్వహించి ప్రజల సమక్షంలో ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని చెప్పని ఆమె ప్లేయర్ శ్రీచరణి చెప్పారు. నల్లపురెడ్డి శ్రీచరణి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని చెప్పని కూడా చెప్పారు. ఆల్రెడీ మనకు తెలుసు, గతంలో పివి సింధు ఒలింపిక్ మెడల్ తెచ్చినప్పుడు ₹1,00,00,000 నజరానా. అప్పుడు ₹1,00,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్గా కనిపించింది. ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. అలానే గ్రూప్ 1 ఆఫీసర్గా ఉద్యోగం కూడా ప్రస్తుతం ఆమె డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నట్టున్నారు. సో అదే తరహాలో ఇప్పుడు శ్రీచరణికి కూడా ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. దీంతోపాటు ఆమె కడప వాస్తవ్యురాలు. కడపలో ఇంటి స్థలం 1000 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. బహుశా ఇంత ఆనర్ చేసినటువంటి ప్రభుత్వాలు ఇంకా ఎక్కడా కనబడలేదు ఈ స్థాయిలో. ఎందుకంటే ఇంకా తెలంగాణలో కూడా అరుంధతి రెడ్డి టీం తరపున ఆడారు, వచ్చారు. ఇంకా ప్రకటనలు ఏవి రాలేదు. బహుశా ఒకరోజు టైం తీసుకుని ఇవ్వచ్చు. కానీ అలానే పంజాబ్లో ప్లేయర్స్కి ₹1,00,00,000 చొప్పున అనౌన్స్మెంట్ చేశారు. ఇట్లా ప్రభుత్వాలు వాళ్ళ స్థాయిలో హర్యానా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇవి జరిగినాయి. కానీ సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం ఏదో ఉద్దేశపూరితంగా ఆమె కడప బిడ్డ కాబట్టి, లేదా ఇంకేదో ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టారు. ఏదైనా జరగడానికి ప్రభుత్వంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా సముచిత నిర్ణయం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, పుల్లెల గోపీచంద్ దగ్గర నుంచి చాలామందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పట్లో ఆయన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయినప్పుడు కానీ, సానియా మిర్జా గెలిచినప్పుడు కానీ ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చిందే అప్పట్లో ఎక్కువ విస్తారంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది స్పోర్ట్స్కి ఒక బూస్ట్ ఇచ్చేటువంటి అంశం. పైగా ఆమె ఏసీఏ క్రికెటర్, అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ట్రైనప్ అయ్యి నేషనల్ టీంకి సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్. అలాంటప్పుడు ఇగ్నోర్ చేసేస్తారు అని ఎలా అనుకుంటాం? ఆమెకు ఘన స్వాగతం పలికారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. అలానే ఆమె టాలెంట్ని, ఆమె ఆట తీరుని అందరూ ప్రశంసించారు. మంత్రి, నేరుగా ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రశంసించారు. కానీ సోషల్ మీడియా దూకుడుతనం మాత్రం ఎక్కడా ఆగలేదు. ఉద్దేశపూరితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లేదా ఆ ప్రభుత్వానికి మకిలి అంటించేటువంటి ఎత్తుగడ కుట్ర ఏదో జరిగింది సోషల్ మీడియా. బహుశా దీని తర్వాత కూడా సోషల్ మీడియాలో ఈ చర్చ జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రకటించిందని ప్రభుత్వం ఈ మాటలకి లేదా ఈ ప్రచారాలకి భయపడి చేసేటువంటి ప్రకటనలు కావు. సో ఇదంతా ట్రాష్గానే కొట్టిపడేయచ్చు మనం. కానీ శ్రీచరణికి ఇచ్చినటువంటి ఆఫర్ మాత్రం అదిరిపోయే ఆఫరు. ఆంధ్రప్రదేశ్లో
క్రీడా జ్యోతిని వెలిగించడానికి ఖచ్చితంగా తోడ్పాటునిచ్చేటువంటి నిర్ణయం ఇది. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, క్రీడల్లో రాణించడం కూడా ఒక జాతికి చాలా అవసరమైనటువంటి అంశంగా గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది. వరల్డ్ కప్ని తీసుకొచ్చినటువంటి స్ఫూర్తి మరికొంతమందిలో నింపొచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరికొంతమంది పేరెంట్స్ని తమ పిల్లల్ని క్రీడల దిశగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆ దిశగా నడిపించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో ఈ నిర్ణయాన్ని కేవలం శ్రీచరణి మీడియాతో పంచుకోవడం మాత్రమే కాదు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అధికారికంగా చెప్పేటువంటి ప్రయత్నం, శ్రీచరణి సాధించినటువంటి విజయాన్ని ఒక స్ఫూర్తిమంతమైనటువంటి విజయంగా చెప్పేటువంటి ప్రయత్నం అనమాట. ఏపీ వెల్కమ్ శ్రీచరణి, వెల్కమ్ శ్రీచరణి. శ్రీచరణి's unwavering dedication has made Andhra Pradesh proud. Delighted to announce that state government will honor her remarkable achievement with a Group 1 government post, a cash reward of 2.5 crore and a residential plot in Kadapa. అంటే అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేసినట్టే, ఇది లోకేష్ గారి అఫీషియల్ అకౌంట్, లోకేష్ గారి అఫీషియల్ అకౌంట్లో అనౌన్స్ చేశారు కాబట్టి సో ప్రభుత్వ పక్షాన ఆయన అనౌన్స్ చేశారని చెప్పని అనుకోవచ్చు. సో ఇన్ని రోజులు జరిగినటువంటి ట్రోలింగ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక చెక్ పెట్టినట్టు అయింది. ఖచ్చితంగా స్ఫూర్తి నింపేటువంటి నిర్ణయంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.